భూములకు సంబంధించిన వివాదాలు తగ్గించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమంలో రైతులు తప్పనిసరిగా పాల్గొని తమ భూ సమస్యలను రీసర్వే చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, సరిహద్దు వివాదాలు తగ్గించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంగళవారం నాగలింగవగిద్ద మండలంలోని వల్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని భూముల రీసర్వేపై గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 17 గ్రామాల్లో సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ మరియు అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగించి వ్యవసాయ భూముల రీసర్వే నిర్వహించి భూముల ఖచ్చితమైన హద్దులను నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూములపై ఉన్న అనేక వివాదాలు తగ్గి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. భూముల కొలతలు సరిగ్గా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూ రీసర్వే చేయించుకుంటే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ నాయక్, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వల్లూరు గ్రామం నగలగిద్ద మండలంలో రీసర్వేకి సంబంధించిన గ్రామ సభ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. మనము జిల్లాలో 17 విలేజెస్లో రీసర్వే కార్యక్రమం అనేది టేకప్ చేస్తున్నాము. దాంట్లో వల్లూరు గ్రామం ఉంది. ఇక్కడ ముందు నుంచి విలేజ్ నక్ష అనేది లేదు కాబట్టి ఇక్కడ మనము రోవర్స్ ద్వారా సర్వే కంప్లీట్గా కండక్ట్ చేసి విలేజ్ నక్షతో పాటు భూదార్ పార్సల్స్ చేసి వాళ్ళ భూదార్ ఐడి అనేది కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు గ్రామంలో అలానే ఊర్లో ఉన్న సమస్యలు, తాగునీటి సమస్య ఏమైనా ఉందా, అలానే ఇంద్రమ్మ ఇల్లు ప్రోగ్రెస్ అనేది కూడా చూడటం జరిగింది. మనకి వచ్చే నెలలో ఏవైతే సర్వే చేస్తామో దాంట్లో అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్గా డిస్పోజ్ చేసి అవి మన రెవెన్యూ రికార్డ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కోసం మనం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళు మీరు ఏమి దున్నుతున్నారు, దీంతో పాటు మీ సంతకము, చుట్టుపక్కల ఉన్న సర్వే నంబర్ వాళ్ళ సంతకాలు, పంచనామా ఇవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎంత భూమి మీరు దున్నుతూ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక మ్యాప్ కూడా రెడీ చేసి ఈ లిస్ట్ మొత్తం రెడీ చేసి మేము ఈ గ్రామ పంచాయత్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే మాది కొలిసేటప్పుడు కరెక్ట్గా కొలవలేదు, మేము ఈ చెట్టు వరకు చూపిస్తే ఇంకా దగ్గరికి తీసుకున్నారు, సో తక్కువ వచ్చింది మాది, ఇట్లాంటివి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవి కూడా మీరు చెప్తే అవి కరెక్ట్ చేసి మనం ఫైనల్ నక్ష అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ నక్ష రిజల్ట్ తీసుకొని మనం రెవెన్యూ రికార్డులు కూడా మీకు ఉన్న పాస్బుక్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు అనేవి కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో మనం చూసుకుంటే ఎవరైతే జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మీరు ఇప్పుడే సబ్ డివిజన్ చేయించుకుంటే మీరు ఫ్యూచర్లో అవి అమ్మటానికి వెళ్ళినా కూడా మీ భూదార్ ఏదైతే ఉంటుందో మీ పార్సల్ ల్యాండే మీరు అమ్ముకోవడానికి ఉంటుంది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, ఒకే సర్వే నంబర్లో అందరికీ ల్యాండ్ ఉంటుంది, కానీ ఎవరిది ఎటువైపు ఉంది అనేది అప్పుడప్పుడు కరెక్ట్గా చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ సర్వే చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక్కొక్కల పార్సల్, ఎవరి పార్సల్ వాళ్ళకి భూదార్ ఐడి అనేది వస్తుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఏమీ గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మీరు కరెక్ట్గా మీ బౌండరీ ఎక్కడి వరకు ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఇంటికి ఎట్లయితే కాంపౌండ్ వాల్ లాంటివి పెట్టుకుంటామో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు ఉంది అని క్లారిటీ ఉంటుందో, అట్లే మన వ్యవసాయ భూమికి కూడా భూదార్ ఉంటే మీకు శాటిలైట్ ఇమేజరీతో పాటు ఆ మ్యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ చేసే సర్వేలో మీరందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాము. మీ సహకారం అవసరం మాకందరికీ కూడా. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సర్వే టీం మీకు అందుబాటులో ఉంటారు. ఎంఆర్ఓ గారు కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఇందాక అడిగినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కడుతున్నారో మీరు తొందరగా కట్టి మిగతా బిల్లులు కూడా ఇప్పించుకోవాలని నేను కోరుతున్నాను. ఎవరైనా ఇంకా గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు పంపించండి. ఒక 4-5 శాంక్షన్స్ ఏవైతే కావాలంటున్నారో అవి కూడా ఇప్పిస్తాము. అండ్ ఈజీఎస్లో ఏవైతే మీకు ఉపాధి హామీలో బిల్లులు రాలేదన్నారో ఎంపీడీఓ గారు మీకు చూసి ఆ 20-30 మందిది ఎవరిదైతే పోయిన సీజన్లో రాలేదన్నారో అది కూడా ఎంపీడీఓ గారు మీకు చెక్ చేసి చెప్తారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ గారు ఏమేమి చర్యలు తీసుకున్నారో తెలియజేశారు. నా విన్నపం ఏమంటే సర్పంచ్ గారు అలానే మీరందరూ కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది అయ్యేది ఉంది అనుకుంటే దగ్గరలో ఉన్న ఓపెన్ వెల్లు, బోర్డెల్లు కూడా రెడీ చేసి పెట్టుకోండి. మిషన్ భగీరథ నీళ్ళు మీకు ఎనివే అందిస్తాను, కానీ వేరే సోర్స్ అనేది కూడా మీరు చూసి పెట్టుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మా ఎంపీడీఓ ఆఫీస్లో మీరు సంప్రదించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
officials ki and mandal officials ki very good afternoon. ఇక్కడ ఉన్న అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ మన ఏడి సర్వే గారు చెప్పిన దాంతో మీకు కొద్దిగా అర్థమై ఉంటుంది మనకి అసలు భూ సర్వే అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ సర్వే చేసుకుంటున్నాం. మనకు వచ్చి మీకు చాలా సార్లు కంప్లైంట్ తీసుకొని వస్తారు, సబ్ కలెక్టర్ ఆఫీస్కి. సర్వే పెట్టి 6 నెలలు అయింది, ఎవరు రావట్లేదు, సర్వే చేయట్లేదు అని. ఇప్పుడు మొత్తం సర్వేయర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి మీ ప్రతి ఇంచ్ ఆఫ్ మీ ల్యాండ్ ని కొలవడానికి వస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి కబ్జాలో ఉదాహరణకి 45 సర్వే నెంబర్లో మనకి కబ్జా ఉంటుంది, మనకి రికార్డ్ ఏమో 46 46లో ఉంటుంది. మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పటి నుంచో మనం ఇదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నాం. తీరా అమ్మడానికి వెళ్ళినప్పుడు, పావుతీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ రికార్డు కి ఫీల్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, చేయడానికి కుదరదు అని చెప్తుంటారు. సో మరి అట్లాంటి సమస్యలకి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఈ రీసర్వే జరిగేది మనకు అలాంటి చాలా భూ సమస్యలకి, వివాదాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక మనిషికి సంబంధించిన ఫీల్డ్ గురించి కాదు, మొత్తం ఊరు బాగోగుల కోసం. ఇంతకుముందు మనకి సర్వే జరిగింది 100 ఏళ్ల క్రితం సర్వే చేసి ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా కూడా భూ సమస్యలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. కానీ మనం కొత్త మ్యాప్ కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి 100 ఏళ్ల క్రితం 10 సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఉండి ఒకటే వ్యక్తి పట్టుకొని ఉన్నాడు ఆ భూమి అంతా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 10 సర్వే నెంబర్ లో 30 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 1 ఎకరమో 1/2 ఎకరమో 1 గుంట, ఇదంతా భూమిలు అయినాయి సబ్ డివిజన్స్. మరి అట్లా అయినాయి, కానీ వాళ్ళ హద్దులు మనకు తెలియదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా మన గ్రామ నక్షలో ఆ 10 సర్వే నెంబర్ యొక్క హద్దులే ఉంటాయి, అంతేగాని 10/1, 10/10 ఇట్లా చిన్న చిన్న సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క మనిషి యొక్క దున్నుతున్న భూమి ఎక్కడ కూడా చూపించడం జరగలేదు. ఇప్పుడు మనం రీసర్వే చేసుకొని ప్రతి ఒక్కరు దున్నుతున్న భూమిని ఏడీ గారు చెప్పినట్టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి హద్దులు తీసి మీకు ఆ హద్దుల డీటెయిల్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు. అట్లనే మీ భూమిని చేరాలంటే కూడా మీ భూమి మేము ఇచ్చే వివరాలను గూగుల్ మ్యాప్స్ లో పెడితే సీదా మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. అంటే ఇంత ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లా మన గ్రామం దీనికి ఎందుకు అవ్వడమే మన లక్కీ. సో అందరూ కూడా దయచేసి అది అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. మీకు వెళ్తుంటే ఇంకా కొంచెం అర్థమవుతుంది, మనకు కొన్ని ఇంకా ఉన్న డౌట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అర్థం కాకపోవచ్చు. అప్పుడు మీరు సర్వే టీమ్ ని అడగండి, తహసీల్దార్ టీమ్ ని అడగండి, మా ఆఫీస్కి వచ్చి అడగండి. కానీ మీరు డౌట్ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.